అందరు ఓజీ మూవీ హైప్ కోసం చూసుంటే నేను స్పెసిఫిక్గా నాకు పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు మూవీ నుంచి ఇష్టం. ఆయన కిక్ బాక్సింగ్ చేస్తుంటే అంత డెడికేటెడ్గా చేస్తుండే ఆ మూవీ కోసం. ఇంకా ఆయన పర్సనల్ లైఫ్లో కూడా మార్షల్ ఆర్టిస్ట్. మూవీలో మనకి కెంజిత్సు అనే మార్షల్ ఆర్ట్స్ చూపించుండే. బేసిక్గా అది కటానా వాడుకుంటా చేసేదంతా కెంజిత్సు కిందకి వస్తుంది. ఇంకొకటి ఏకిడో అనే మార్షల్ ఆర్ట్. హీరో అందులో మాస్టర్ అనమాట. ఒక సీన్ ఉంటుంది పిల్లలకి నేర్పించుకుంటూ. ఎప్పుడైనా మూవీ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఉండాలి. మూవీలో ఎప్పుడో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి మూవీస్ నాకు ఎందుకు నచ్చుతాయి అంటే మార్షల్ ఆర్ట్స్ని చూపించుకుంటూ చేశారు ఈ మూవీ. మనం మూవీ నుంచి ఇప్పుడు దసరా వస్తుంది. మనకి దసరా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? రాముడు రావణుడిని చంపుతాడు, దుర్గాదేవి మహిషాసురుడిని చంపుతాడు. అది గుడ్ ఓవర్ బ్యాడ్ కదా. బ్యాడ్ నుంచి మనం గెలవాలంటే గుడ్ ఉన్నా కూడా మనం స్ట్రాంగ్ ఉండాలి. బ్యాడ్ ఎప్పుడు స్ట్రాంగే ఉంటారు. బ్యాడ్ చేయడానికి ఎంతసేపు చెప్పండి? ఒక మనిషిని చంపడానికి ఎంతసేపు? చంపేస్తారు ఏదో ఒకటి తీసుకొని. దాని నుంచి తప్పించుకొని ఉండాలన్నా కూడా మీకు స్కిల్ ఉండాలి, లేకపోతే వేసేస్తారు ఎక్కడైనా. అందుకే ఇండియన్ యూత్ మొత్తం ఫైట్ ఫిట్ ఉండాలి. అండ్ ఫైట్ నేర్చుకోవడం కూడా ఒకరిని హాని చేయడానికి కాదు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వేరే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకు చేస్తారు ఆయుధ పూజ? క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి. ఇంకా ఏ సిచ్యువేషన్ వచ్చినా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండాలి. నేర్చుకోండి. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ మూవీస్ నుంచి.